శాంతి పద్ధతుల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బాలయ్యపల్లి గ్రామంలో పోలీస్ శాఖ వారి ప్రోత్సాహంతోనే గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ సహకారంతో గ్రామంలో 1,20,000 వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఎటువంటి నేరాలు, దొంగతనాలు జరగకుండా ఏదైనా నేరం జరిగితే దోషులను, నిందితులను గుర్తించుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. నేర పరిశోధనలో పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, దుకాణాల్లో, కాలనీల్లో, ఇండ్ల వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అమావాస్య, రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కూడా కాబోతుంది. ఇండ్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా త్వరితగతిన మీరు ఇండ్లను మార్కౌట్ చేసుకొని బేస్మెంట్లు కట్టి ఇండ్లు పూర్తి చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మంచి రోజులు ఉన్నాయి. ప్రభుత్వం 5 లక్షల సహకారం, 400 స్క్వేర్ ఫీట్ ఇల్లుతో మీ సొంత జాగాలో ప్రభుత్వం సహకరిస్తుంది. బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 ఎలాంటి పైరవి లేకుండా మీ ఖాతాల్లో జమ చేయడం. అదేవిధంగా స్లాబ్ లెవెల్ అయితే రెండో బిల్లు ₹1,00,000, మరో 1,00,000. స్లాబ్ వేసుకుంటే మరో 2 లక్షలు మూడో విడతగా మంజూరు ఇవ్వడం జరుగుతుంది. బిల్లు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ప్లాస్టింగ్ చేసుకొని ఫినిషింగ్ చేస్తే మరో 5 లక్షల బిల్లు వేయడం జరుగుతుంది. కనుక లబ్ధిదారులు దీన్ని గమనించి త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నాయకులు, ఆ గ్రామ నాయకత్వం చొరవ తీసుకొని ఎంపీడీఓ, అదేవిధంగా మరి పంచాయత్ కార్యదర్శితోని